తన లేలేత వయసులో ఎన్నో ఆశలతో ఆశయాలతో భవిష్యత్తు గురించి ఊహల్లో తేలుతున్న రోజునది. అచ్చమాంబకు 10 సంవత్సరాల వయసులో తండ్రి వెంకటప్ప మరణించారు. అదే సమయంలో తల్లి గంగమాంబ అన్నయ్య మాధవరావు మొదటి భార్య మరణించడంతో మేనమామతో అచ్చమాంబ వివాహం జరిగింది. అచ్చమాంబకి చదువుకోవటం చాలా ఇష్టం, కానీ తనని ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేరు. వివాహం తర్వాత తనతో ఉన్న తమ్ముడి చదువు కోసం ఇంటికి వచ్చి గురువులు చదువు చెప్తుండగా ఆ పాఠాలని ఈమె గ్రహించేది. తన తమ్ముడి కంటే వేగంగా అన్ని విషయాలని నేర్చుకునేది. ఇంట్లో ఉండే ఇంగ్లీషు భాష నేర్చుకుంది. ఆమె తెలుగు, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో నిష్ణాతురాలు. భర్త సంప్రదాయవాది. ఇల్లు చక్కపెట్టి వంట చేసి పిల్లల్ని సాకే సంప్రదాయ గృహిణులకి చదువు అనవసరం అనేది ఆయన భావన. ఈ చదువులు స్త్రీలోని అణకువను మాయం చేసి వెర్రితనాన్ని పెంచుతాయనేది ఆయన నమ్మకం. అచ్చమాంబ భర్తకి ఎదురు చెప్పలేదు. అలా అని తనకి చదువుపై ఉన్న మక్కువని వదులుకోలేదు. అతడికి అనుగుణంగా నడుచుకుంటూ భర్త క్యాంపులకు వెళ్ళినప్పుడు అతిగా చదువుకునేది. భర్త అది గ్రహించి తన అభ్యంతరాన్ని చెప్పినప్పుడు అతడితో కలిసి క్యాంపులకి వెళ్ళడానికి సిద్ధపడింది. ఆ క్రమంలో ఆమెకి ఒక బాబు, ఒక పాప జన్మించారు. క్రమంగా ఆమె వినయంతో, ఆమె సత్ప్రవర్తనతో భర్తలో మార్పు తీసుకువచ్చింది. అది తెలుగు రాష్ట్రాలు వచ్చిన సమయం. ఎన్నో మీటింగులు, ఉపన్యాసాలు, పండితులతో చర్చలు ఆమె చేయగలిగింది.
ఈమె స్త్రీవాది. స్త్రీ అభ్యున్నతికి సంబంధించి ఎన్నో వ్యాసాలు, కథలు, పుస్తకాలు రాశారు. స్త్రీ సమాజం స్థాపించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. అచ్చమాంబ తన కన్న పిల్లల్ని కోల్పోయారు. ఆమెలోని మాతృత్వం తన చుట్టూ ఉన్న సమాజంలోని అనాథలను ఆదరించింది. జోలాలి జో జోలాలి జో నీలాలి పాటని మరిచావేలా, ఏ బంధము నీకున్నది, నీ నీడల్లే నిన్నే చేరినిలా. జోలాలి జో జోలాలి జో నీలాలి పాటని మరిచావేలా, తానెవ్వరో నువ్వెవ్వరో అమ్మా అంటూ ఆ గుండె పిలిచి. ఆమె సేవాగుణం అత్యున్నతం. ఆహార పంపిణీ, పేద కన్యల వివాహాలు, నిత్యం 5 పిల్లలకి చదువు చెంపించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. తన మరణించే ముందు వారం ఒక ప్లేగు వ్యాధి సోకిన గర్భిణీ స్త్రీకి తానే దగ్గరుండి ప్రసవం పోసింది. అచ్చమాంబ మరణం ఎంతోమంది అనాథుల గుండెల్లో శోకం నింపింది. ఈ నిస్వార్థ సేవకురాల్ని మాతృత్వానికి నిర్వచనముగా కొనియాడి ముందు తరాలకి ఆమె గాథను తెలియచేయటంలో మేము ధన్యులమయ్యాము. అందరూ ఎమోషనల్గా లో అయిపోయారు, కానీ క్లాప్స్ బాగా వచ్చాయి. కామ్ అయిపోయిందండి హాల్ మొత్తం. ఇందాక నుంచి కొంచెం గడబిడగా ఉండే. ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ అంటే ఏదైనా మనం పర్ఫామ్ చేసేటప్పుడు అది అంత అట్రాక్ట్ చేసుకోవాలి. అంత అట్రాక్ట్ చేసుకున్నప్పుడే అందరం కూడా దాన్ని సక్సెస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు ఇప్పుడే మీ బాబు అనుకుంటాను. మీ బాబా అండి. తను ఆల్రెడీ ఇందాక అన్నారు బాబులను కూడా అలాగే పెంచాలి అని. తను ఏం పెంచారో నాకు తెలియదు, కానీ చూడండి అబ్బాయి వాళ్ళ అమ్మకి కావాల్సిన చైర్ ఆయనే తీసుకొచ్చాడు, బొమ్మలు ఆయనే తీసుకొచ్చాడు, ఎక్కడేది పెట్టాలో అంతా ఆయనే చేశాడు. సో ఇంతకన్నా అమ్మలు అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ సమానంగానే సేమ్ చెప్తారండి. కాకపోతే అది ఎక్కడ మారుతుంది అనేది మనకి తెలీదు. బట్ పేరెంట్స్ యాజ్ అ పేరెంట్స్గా వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ. అండ్ యువర్ సన్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ దట్ మిమ్మల్ని ఇట్లా సవరించడం కానివ్వండి, ఏదైనా కానీ
చాలా 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 బాగుంది. ఈ పాప మీ పాప అనుకుంటాను. వీళ్ళిద్దరూ మాకు నేర్పిస్తారా, మీరు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు, స్టేజ్ ఎక్కేటప్పుడు అడిగాను, చూసి నేర్చుకోండి అని. ఇప్పుడు మేము చేస్తున్నాము, చూసి నేర్చుకోండి అంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా, అంత తొందరగా మాకు రాదు, కొంచెం నేర్పిస్తారా అని. ఆ పాప వాళ్ళు ఏమని ఉంటారో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయలేస్తారండి? ఎనీ కేసెస్? ఏమన్నారమ్మా? వీడియో తీసుకొని పెట్టుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. సో అట్లా ఉంటారు పిల్లలు. సో పిల్లలని తయారు చేయాల్సింది ఆ విధంగా. సో థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బాగా చెప్పావు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆల్ టీమ్. అండ్ మేడం ఇట్లాంటి పాటలని అలా తీసుకొని ఇన్స్పైరింగ్గా మోర్ ఎనర్జెటిక్గా చేసినందుకు థ్యాంక్ యూ. చూడామణి గారిని ఇందాక నుంచి మేము అందరం పేరు చెప్తానే ఉన్నాము. దానికన్నా ముందు ఏంటంటే మేము మాలో ఉన్న ఎక్స్ప్రెషన్స్, మాలో ఉన్న హ్యాపీనెస్, మీరు స్ట్రెంగ్త్ కూడా ఇచ్చారు మాకు. సో సూపర్బ్ చూడమణి గారు వన్స్ అగైన్ అండ్ యువర్ టీమ్ ఆల్సో. నన్ను మీరు అందరూ ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారంటే మేము కూడా ఇప్పుడు నేర్చుకోవాలి అనిపించే అంత బాగా ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. దోస్ హూ ఆర్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్, ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మా వన్స్ అగైన్. నెక్స్ట్ సరోజిని నాయుడు క్యారెక్టర్.